కానీ ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు ఎప్పుడైనా నాన్న అసలు ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోకుండా? ఎందుకంటే అప్పుడు పాడుతో తీగ కూడా ఫుల్ కాంపిటీషన్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సింగర్స్, స్టార్ సింగర్స్ అయిపోయారు అందరూ. సునీత గారు, కౌశల్య గారు, ఉష గారు, ఇంత మేల్ సింగర్స్ కూడా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా? నాన్నకి చెప్పినా చెప్పకపోయినా, లేకపోతే చెప్పి? నేను నాన్నకి చెప్పా డైరెక్ట్గా, నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టము, ఇలాగైనా నీలాగా అవ్వాలి అని చెప్పి నాన్నకి చెప్పా 2-3 సార్లు. ఓకే. యాక్చువల్గా నేను 2023 న్యూ ఇయర్ అప్పుడు డిసైడ్ అయ్యా నాన్నలాగా సింగర్ అవ్వాలి. ఎందుకు అంటే 2022 న్యూ ఇయర్ అంటే 2023కి వెళ్తున్నప్పుడు న్యూ ఇయర్ అప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు నాన్న నీ ఫ్రెండ్స్ని పిలుచుకోరా, మనకి ఇలా షో ఉంది పిలుచుకో అని చెప్పారు. వెళ్ళాను, కూర్చున్నాను. అప్పుడు ఫస్ట్ టైం నాకు మైండ్లో ప్రింట్ పడిపోయింది, నాన్న పర్ఫామ్ చేస్తున్నారు, సింగింగ్ వేరే పర్ఫార్మెన్స్ వేరే. అవును. ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కింద ఉన్న ఆడియన్స్ లేచి ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేయడం, అది వాళ్ళు వేసే డాన్స్ ని కంట్రోల్ చేయడం నాన్న దగ్గర ఉంటుంది. నాట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ కంట్రోలింగ్, కానీ వాళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపడం, ఒక పవర్ ని నింపడం. మైక్ పట్టుకుంటే నాన్న పాడితే మైక్ లో, నాన్న మైక్ అందరి మైక్స్ కంటే చాలా గట్టిగా వస్తుంది. మేము తీసుకున్న మైక్ నాన్నకి మా మైక్ ఇచ్చినా మళ్ళీ నాన్న మైక్ లోనే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఓకే. అప్పుడు నా మైండ్ లో ప్రింట్ పడిపోయింది, ఇలా కూడా ఒక మనిషి ఉండగలడా, అంటే ఒక మనిషి ఇంతమందిలో ఒక ఎనర్జీ నింపగలడా అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా ఎలాగైనా అవ్వాలి అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ రోజు ప్రాక్టీస్ చేయడం. దాంట్లో ఒక 50% రీచ్ అవుతున్నావు? మరి అవుతున్నాను, అందుకే కదా నువ్వు పాడుతున్నావు, నాన్న పాడుతున్నావా. స్టార్టింగ్ లో అలా ఉండేది కాదు, కొన్ని రోజులు అయిన తర్వాత వింటే కొంచెం నాన్నలాగానే ఉంది అనిపించింది. ఓకే. ఇప్పుడైతే లైక్ చెప్పచ్చు 80% చెప్పలేదు కానీ ఎక్కువ ట్రై చేసి బేస్ అబ్బా సింహ గారి కన్నా ఎక్కువ పాడదాం అనిపించిన సాంగ్ ఏదన్నా ఒకటి పాడు. నాన్న హై పిచ్ సాంగ్స్, నాన్న కాకుండా నేను ఎక్కువగా నేర్చుకున్నది మెలోడీ ఎక్కువ నేర్చుకున్నాను. ఏదైనా ఒకటి. రామ్ చరణ్ మూవీ ఆరెంజ్ నుంచి నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగా కానువు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా, ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. సూపర్, థ్యాంక్ యూ. సో మీరు పక్కా అన్ని మెలోడీ టైప్ ఎక్కువ ట్రై చేస్తుంటారా లేకపోతే? అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నా కాబట్టి, యాక్చువల్ 2 years అయింది నేను స్టార్ట్ చేసి. నా వాయిస్ కి ప్లస్ నేను పెట్టే ఎనర్జీకి ఎక్కువగా మైక్ లో బాగా వినిపించేది ఇలాంటి మెలోడీ టైప్స్ ఉంటాయి. లవ్ నాదేంటంటే అన్ని హై పిచ్ సాంగ్స్ నావన్నీ. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక నా సాంగ్స్ స్టేజ్ మీద పాడడానికి నేను ఒక్కొక్కసారి భయపడుతుంటా. బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి, వచ్చాడయ్యో సామి, ఇవి కొంచెం స్టేజ్ మీద శృతి తగ్గించుకుంటే నేను పాడలేను, నాకు ఆయన పోతుంది. స్కేల్ తగ్గించామా ఆ ఫ్లేవర్ పోతుంది, అదే పిచ్ లో పాడాలి. అందుకని ఒక్కొక్కసారి ఈ మొన్న కూడా మనం అక్కడ కూర్చున్నప్పుడు అల్లా శ్రీరామ పాడుకున్నాం సార్. అట్లా యాక్చువల్గా చెప్పాలంటే లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అంటే మనకి కార్తీకే గుర్తొస్తాయి. అవును, కార్తీక్ తప్పితే వేరే వాళ్ళు మన మైండ్ లో తీసుకోలేము. గజనీ గానీ ఎలాంటి సాంగ్స్, ఏం వాయిస్, ఒక మారు కలిసిన తర్వాత అంత గొప్ప సింగర్ ఇంకా రాలేదు. కార్తీక్ ఇస్ వెరీ ఫాస్ట్ సింగర్ కూడా, కొంచెం ట్రై చేయి. అదే అవన్నీ తెలుగులో ఇంకొకడు ఉంటాడు అనిపిస్తుంది. సిద్ధు శ్రీరామ్ అంటే ఒక్కొక్కరిది. ఇప్పుడు సిద్ధు శ్రీరామ్ గారిది ఒక స్టైల్ ఆఫ్ మెలోడీ, కార్తిక్ మెలోడీ ఇస్ కంప్లీట్లీ హీరో సెంట్రిక్. అలా వాళ్ళ వాయిస్ కి ఆ హీరో కూడా యాప్ట్ అయిపోతాడు, సింక్ అయిపోతాడు. ఎందుకు నువ్వు ఎక్కువ ఎలాంటిదిరా? నేను అన్ని పాడేస్తా, మాస్, మెలోడీ, క్లాసికల్, హిందీ,
తమిళ ఎల్లారీశ్వరి గారు, సుశీల గారు, జానకి గారు అందరు ఉన్నారా? అయ్యో ఎక్కువ అంటే బయట వెళ్ళినప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా, ఎక్కువ ఎలాంటి సాంగ్ కి? మాసా? ఎనీ వన్ మాస్ సాంగ్? సామి సామి. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే నా సామే, నేను సామి సామి అంటే నా పెన్విటి లెక్క సక్కంగుందిరా సామే నా సామే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన కూడా ఎక్కినట్టుందిరా సామే, నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే, నువ్వు వెళ్ళే దారి సుతా ఉంటే ఎర్రయండి నట్టుందిరా సామే నా సామే నా సామే రా సామే, బంగారు సామే మిసల సామే రోషల సామే. కాదు, మీరు మాట్లాడుతుంటే ఒక టైప్ ఆఫ్ వాయిస్ ఉంది, పాట స్టార్ట్ చేయగానే. సో ఇది క్లాస్ సాంగ్. గోదావరిలో రాము చక్కని సీతకి. నీల గగన ఘన విచలన ధరణి జా శ్రీరమణ, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట, రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చీగిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి నల్ల పోసై నాడు దేవుడు నల్లని రఘురాముడు, రామ చక్కని సీతకి. సూపర్. యాక్చువల్గా ఒక సింగర్ ఇలాంటి పాటలు పాడినప్పుడే మనలో స్ట్రెంగ్త్ అర్థం అవుతుంది అవతల వాళ్ళకి. మిగతా సాంగ్స్ ఎలా అయినా పాడేస్తాం, మ్యూజిక్తో వచ్చేస్తాం, కానీ ఇవి మన వాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆడియన్స్ కూడా, వ్యూయర్స్, సినిమా మ్యూజిక్ లవర్స్ వీటిని చాలా క్షుణ్ణంగా పొళ్ళు అక్షరం కూడా వింటారు. అవి గ్రేట్. మీకు మీ ఇద్దరికి ఎవరు మ్యూజిక్ అంటే గురువు ఎవరు లేరా? డాడీ గురువా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, దాని తర్వాత ఇద్దరం నేర్చుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత బాడేశాడు. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు నేను కంటిన్యూ అంటే ఒక 2-3 years నేర్చుకుంటా, దాని తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్గా యూట్యూబ్ అండ్ నాన్న. అంతే. మీకు అదృష్టం ఏంటంటే సింగర్స్కి మీరు ఎంత పెద్ద జాబ్ చేసుకుంటున్నా కానీ వెళ్ళి మన జాబ్ ఈ జాబ్ కూడా చేసుకొని టక్కన వచ్చేయచ్చు. హార్డ్లీ ½ an hour 1 hour. ఇంకా వాయిస్ బాగుంటే సాంగ్ పాడేసి సింగిల్ టేక్లో వచ్చేయచ్చు కూడా.